సార్ పెరిస్టాలిక్ చలనాలు అంటే ఏమిటి సార్? పెరిస్టాల్టిక్ చలనాలు అంటే మనం తిన్న ఆహారం ఆహారవాహికలోకి వెళ్ళిన తర్వాత లాలాజలంతో కలుస్తుంది. లాలాజలంతో కలిసినప్పుడు అది ముద్దగా జాడు స్వభావాన్ని పొందుతుంది. ఈ ఆహారవాహిక ద్వారా ఆహారము ఈ ఆహారవాహిక ప్రవేశించినప్పుడు ఈ ఆహారం ఏం చేస్తుందంటే ఈ ఆహారవాహిక గోడల ద్వారా శ్లోష్లమును స్రవిస్తుంది. ఏం చేస్తుంది సార్? శ్లోష్లమును స్రవిస్తుంది. వీటిని మనము సంకోచ సరళికలు అంటాము. ఈ ఆహారవాహిక ఏం చేస్తుంది సార్? సంకోచ సరళికలను జరుపుతుంది. అర్థమైందా సార్? పెరిస్టాల్టిక్ చలనాలు అంటే మనం తిన్న ఆహారము ఆహారవాహిక ద్వారా వెళ్ళేటప్పుడు ఈ ఆహారము సంకోచ సరళికలను జరుపుతుంది. వీటినే ఈ చలనాలను మనము పెరిస్టాల్టిక్ చలనాలు అని అంటాము. తర్వాత భాగం ఆహార వాహిక. ఇది సన్నని నాళము అంటే నిర్మాణము. ఈ ఆహార వాహిక ఎలా ఉంటుంది? సన్నని నాళము అంటే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీని పొడవు 18 నుండి 25 సెంటీమీటర్లు ఉంటుంది. పొడవు ఎంత ఉంటుంది సార్? 18 నుండి 25 సెంటీమీటర్లు ఉంటుంది. దీని గోడలు శ్లేష్లమును స్రవిస్తాయి. ఆహారము ఆహార వాహికలోకి చేరగానే దీని గోడలోని కండరాలు ఏకాంతరంగా సంకోచ సరళికలను జరుపుతాయి. ఆహార వాహిక ఏం చేస్తుంది సార్? ఆహారము ఆహార వాహికలోకి చేరగానే దీని గోడలు కండరాలు ఏకాంతరంగా సంకోచ సరళికలు జరుపుతాయి. వీటినే మనము పెరిస్టాల్టిక్ చలనాలు అంటాము. ఏమంటాము సార్? పెరిస్టాల్టిక్ చలనాలు అంటాము. పెరిస్టాల్టిక్ చలనాలు అంటే ఏమిటి? మళ్ళీ తెలుసుకుందాం. ఆహారము ఆహార వాహికలోకి చేరగానే గోడలలోని కండరాలు ఏకాంతరంగా సంకోచ సరళికలు జరుపుతాయి. ఈ చలనాలనే మనము పెరిస్టాల్టిక్ చలనాలు అంటాము. ఈ ఆహార వాహికలో ఎలాంటి ఎంజైములు ఉత్పత్తి కావు. తర్వాత భాగం జీర్ణాశయము. ఈ జీర్ణాశయము ఇది ఉదరములో ఎడమవైపు ఉదర వితానానికి క్రింద జే ఆకారములో ఉన్న కండరయుతమైన సంచి వంటి నిర్మాణము. ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఉదర కుహరములో ఎడమవైపు ఉదర వితానానికి క్రింద జే ఆకారములో ఉన్న కండరయుతమైన సంచి వంటి నిర్మాణము. ఎలాంటి నిర్మాణం ఉంటుంది సార్? ఇది సంచి వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ జీర్ణాశయములోనికి ఆహారము ప్రవేశించిన తర్వాత దీనికి జఠర రసము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లము కలపబడుతుంది. ఏం కలుస్తున్నాయి సార్? జఠర రసము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లము కలపబడుతుంది. ఈ జఠర రసము ఆహారంలోని ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. అదేవిధంగా HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. ఈ స్థితిలోని ఆహారాన్ని మనము ఖైమ్ అని అంటున్నాము. ఏమంటున్నాము సార్? ఖైమ్ అంటున్నాము. జీర్ణాశయము ఉదరములో ఎడమవైపు ఉదర వితానానికి క్రింద జే ఆకారములో ఉన్న కండరయుతమైన సంచి వంటి నిర్మాణము. ఎలాంటి నిర్మాణం కలిగి ఉంటుంది సార్? జీర్ణాశయము కండరయుతమైన సంచి వంటి నిర్మాణము. జీర్ణాశయములోని ఆహారము ప్రవేశించిన తర్వాత దీనికి జఠర రసము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లము కలపబడుతుంది. జీర్ణాశయంలోనికి ఆహారం ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఆమ్లము కలపబడుతుంది సార్? జఠర రసము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లము కలపబడుతుంది. ఈ జఠర రసము ఆహారంలోని ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. ఈ స్థితిలోని ఆహారాన్ని మనము ఖైమ్ అని అంటున్నాము. హలో సార్. హలో హలో సార్. హలో సార్. ఎస్ చెప్పు. మేము లింగాల కేజ్ గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి సారు. లాలాజల గ్రంథులు ఎన్ని, అవి ఎక్కడ మీరు ఉంటాయి? లాలాజల గ్రంథులు ఎన్ని, అవి ఎక్కడ ఉంటాయి? అదేనా సారు? ఈ లాలాజల గ్రంథులు 3 జతలు. అవి పెరోటిడ్ లాలాజల గ్రంథి, అధోజీవిక లాలాజల గ్రంథి, అధోజంబిక లాలాజల గ్రంథి. ఈ పెరోటిడ్ లాలాజల గ్రంథి ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది. ఎక్కడ సారస్? పెరోటిడ్ లాలాజల గ్రంథి
ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది. అధోజీవిక అధోజంబిక లాలాజల గ్రంథులు ఇక్కడ దవడల ప్రక్కన మరియు నాలుక కింద అమరి ఉంటాయి. కనిపిస్తుందా సారస్? లాలాజల గ్రంథులు 3 జతలు. అవి పెరోటిడ్ లాలాజల గ్రంథి, అధోజీవిక అధోజంబిక. పెరోటిడ్ లాలాజల గ్రంథి ఇక్కడ ఈ అంగిలి పై భాగంలో ఉంటుంది. ఇది పెరోటిడ్ లాలాజల గ్రంథి. అదేవిధంగా అధోజీవిక అధోజంబిక లాలాజల గ్రంథులు దవడల ప్రక్కన మరియు నాలుక కింద అమరి ఉంటాయి. అర్థమైందా స్వరం? మన జీర్ణాశయం హలో హలో ఎస్ ఎంజైమ్స్ పైత్యరసంలో ఎంజైమ్స్ ఉంటాయండి? పైత్యరసంలో ఎంజైమ్స్ ఉంటాయా? పైత్యరసం లేదు, ఉండవు. హలో హాయ్ స్వర. ఎస్ మై నేమ్ ఇస్ జయ సుజాత, 10th class from Kode. మనం తీసుకున్న ఆహారంలో ఏ రకాల ఆహార పదార్థాలు ఉంటాయి? మనం తీసుకున్న ఆహార పదార్థంలో ఏ రకాల ఆహార పదార్థాలు ఉంటాయి? అదేనా సార్ క్వశ్చన్? ఎస్, గుడ్ క్వశ్చన్. మనం తీసుకునే ఆహార పదార్థంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి సారస్? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు. ఈ 3 మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉంటాయి. కనిపిస్తుందా సార్? మనం తీసుకునే ఆహార పదార్థంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఉంటాయి. చిన్న ప్రేగు జీర్ణాశయంలో అతి పొడవైన భాగము. చిన్న ప్రేగు మన జీర్ణాశయంలో అతి పొడవైన భాగము. దాదాపుగా ఇది 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది సారస్? 6 మీటర్ల పొడవు. మరి మన జీర్ణాశయం చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. మరి దీనిలో ఈ చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఎలా ఉంటుంది చూద్దాం. 6 మీటర్ల పొడవు ఎంతనో చూద్దాం. ఇది మన చిన్న ప్రేగు అనుకుంటే ఈ చిన్న ప్రేగు ఈ 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఎన్ని మీటర్లు సారస్? 6 మీటర్లు. కనిపిస్తుందా సారా? 6 మీటర్లు. ఎన్ని మీటర్లు సారా? 6 మీటర్లు. మరి ఇంత పొడవుగా ఉన్న 6 మీటర్ల చిన్న ప్రేగు మన జీర్ణాశయంలో ఎలా ఉంటుంది అని అనుకుంటాం. ఈ 6 మీటర్ల పొడవు ఉన్న చిన్న ప్రేగు మన జీర్ణాశయంలో ఉంటుంది. కనిపిస్తుందా సారా? ఈ చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు జీర్ణమవుతాయి. ఏమవుతుంది సారస్? ఈ చిన్న ప్రేగులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు జీర్ణమవుతాయి. మరి పిండి పదార్థాలు, ఈ ప్రోటీన్లు, క్రొవ్వులు అంటే ఏమిటి? ఎగ్జాంపుల్, ఉదాహరణకి పిండి పదార్థాలు ఇవి. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతున్నాయి. ఇక్కడ ఉన్న ఈ పదార్థాలు ఈ విధంగా మారుతున్నాయి. కనిపిస్తుందా సారస్? వీటిని పిండి పదార్థాలు అంటాము. ప్రోటీన్స్, ఈ పప్పుల వలన మనకు ప్రోటీన్స్ లభిస్తాయి. కనిపిస్తుందా సారా? వీటిని ప్రోటీన్స్ అని అంటాము. క్రొవ్వులు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, వీటి ద్వారా మనకు నూనె లభిస్తుంది. కాబట్టి సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మన ప్రక్రియ మనము ఏమంటున్నాము? జీర్ణక్రియ అని అంటాము. ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ మన చిన్న ప్రేగులో పిండి పదార్థం, ప్రోటీన్లు, క్రొవ్వులు మన చిన్న ప్రేగులో జీర్ణమవుతున్నాయి. ఈ చిన్న ప్రేగు ఆంత్రరసాన్ని విడుదల చేస్తుంది. చిన్న ప్రేగు ఏం చేస్తుంది సారస్? ఆంత్రరసాన్ని విడుదల చేస్తుంది. దీనితో పాటు కాలేయం, క్లోమం రసాలు కూడా చిన్న ప్రేగులోనికి విడుదలవుతున్నాయి. ఏమవుతుంది సారస్? దీనితో పాటు కాలేయం, క్లోమం కూడా చిన్న ప్రేగులోనికి ప్రవేశిస్తున్నాయి. ఏమిటేమిటి సారస్? కాలేయం,
క్లోమం. ఇవి మన ఈ కాలేయము క్లోమము చిన్న ప్రేగులోనికి విడుదలవుతున్నాయి. కనిపిస్తుందా సారస్? ఈ కాలేయము క్లోమము ఇవి చిన్న ప్రేగులోనికి ప్రవేశిస్తాయి. చిన్న ప్రేగు జీర్ణమైన ఆహారములోని పోషకాలను శోషించుకుంటుంది. చిన్న ప్రేగు ఏం చేస్తుంది సారస్? జీర్ణమైన ఆహార పదార్థాలను ఆహారంలోని పోషకాలను శోషించుకుంటుంది. చిన్న ప్రేగు గోడలపైన చిన్న చిన్న చూషకాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఏముంటున్నాయి సారస్? ఈ చిన్న ప్రేగు గోడలపైన చిన్న చిన్న చూషకాల వంటి నిర్మాణాలు ఉంటాయి. చిన్న చిన్న చూషకాలు అంటే ఇది వేల వంటి నిర్మాణం అని అనుకుంటే వీటిపైన చిన్న చిన్న శోషకాలు కనిపిస్తాయి. ఇవి చిన్న చిన్న శోషకాలు. వీటిని మనము విల్లె అని అంటున్నాము. ఏమంటున్నాము సారస్? విల్లె అని అంటున్నాము. విల్లె అని అంటున్నాము. ఈ చిన్న ప్రేగు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. చిన్న ప్రేగు ఏం చేస్తుంది సార్? ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. ఈ విల్లేందుని శోషించబడిన ఆహారము రక్తనాళములోనికి అదేవిధంగా మరియు వివిధ శరీర భాగాలకు చేరుతుంది. ఈ విల్లె నుండి శోషించబడిన ఆహారము రక్తనాళములోనికి తర్వాత వివిధ శరీర భాగాలకు చేరును. కాలేయము ఈ చిన్న ప్రేగు పైన కాలేయము ఉంటుంది. ఈ చిన్న ప్రేగు పైన ఈ కాలేయము ఉంటుంది. కనిపిస్తుందా సారస్? ఇది చిన్న ప్రేగు. ఈ చిన్న ప్రేగు పైన మనకు కాలేయము ఉంటుంది. చూడండి సారస్, ఇది చిన్న ప్రేగు అయితే ఈ చిన్న ప్రేగు పై భాగాన మనకు కాలేయము ఉంటుంది. ఈ కాలేయము పైత్యరసాన్ని స్రవిస్తుంది. కాలేయం ఏం చేస్తుంది సారస్? పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్యరసము క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. ఈ పైత్యరసము క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. దీనినే ఎమెల్సీకరణం అని అంటాము. ఏమంటాము సారస్? ఎమెల్సీకరణము. కాలేయం ఏం చేస్తుందో అర్థమైందా సార్? ఈ కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్యరసము క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. దీనినే ఎమెల్సీకరణం అని అంటాము. ఏమంటాము సారస్? ఎమెల్సీకరణం అని అంటాము. క్లోమము ఈ చిన్న ప్రేగు కిందికి క్లోమము ఉంటుంది. కనిపిస్తుందా సార్? క్లోమము ఈ కాలేయం దగ్గర క్లోమము ఉంటుంది. ఈ క్లోమము క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. క్లోమం ఏం చేస్తుంది సార్? క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. ఈ క్లోమరసంలో ట్రిప్సిన్, లైపేజ్ అనే ఎంజైములు ఉంటాయి. ఏం ఎంజైములు ఉంటాయి సారస్? ట్రిప్సిన్, లైపేజ్ అనే ఎంజైములు ఈ క్లోమరసంలో ఉంటాయి. ఈ ట్రిప్సిన్ ప్రోటీన్లని పెప్టోన్లుగా మారుస్తుంది. అదేవిధంగా లైపేజ్ క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారుస్తుంది. క్లోమము క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. ఈ క్లోమరసంలో ట్రిప్సిన్, లైపేజ్ అనే ఎంజైములు ఉంటాయి. ఈ క్లోమంలో ఉండే ఎంజైమ్ ట్రిప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది సారస్? ప్రోటీన్లని పెప్టోన్లుగా మారుస్తుంది. అదేవిధంగా ఈ లైపేజ్ క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారుస్తుంది. లైపేజ్ ఏం చేస్తుంది సార్? క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారుస్తుంది. తర్వాత భాగం పెద్ద ప్రేగు. ఈ పెద్ద ప్రేగు వ్యాసం చిన్న ప్రేగు వ్యాసం కన్నా ఎక్కువగా ఉంటుంది. పెద్ద ప్రేగు ఎలా ఉంటుంది సారస్? ఈ పెద్ద ప్రేగు వ్యాసం చిన్న ప్రేగు వ్యాసం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన వ్యర్థ పదార్థాలు ఇక్కడికి చేరినప్పుడు నీటిని, ఖనిజ లవణాలను పెద్ద ప్రేగుల ద్వారా శోషణం చేస్తుంది. పెద్ద ప్రేగు ఏం చేస్తుంది సార్? అవసరమైన వ్యర్థ పదార్థాలు ఇక్కడికి చేరినప్పుడు నోటిని శోషణ మరియు ఖనిజ లవణాలను పెద్ద ప్రేగుల ద్వారా శోషణం చేస్తుంది. హలో సార్, హలో 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 పెద్ద ప్రేగు
ఈ పెద్ద ప్రేగు వ్యాసం చిన్న ప్రేగు వ్యాసం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన వ్యర్థ పదార్థాలు ఇక్కడికి చేరినప్పుడు నోటిని ఖనిజ లవణాలను పెద్ద ప్రేగు గోడ ద్వారా శోషణం చేస్తుంది. అర్థమైన సారస్ పెద్ద ప్రేగు ఏం చేస్తుందో. తర్వాత పురుషనాళము. పెద్ద ప్రేగు పురుషనాళంలోనికి ప్రవేశిస్తుంది. దీనిలో జీర్ణం కాని ఆహార పదార్థాలు, చనిపోయిన బ్యాక్టీరియా, పైత్యరస వర్ణకాలతో కూడిన మలము ఉంటుంది. ఈ పురుషనాళము జీర్ణం కాని ఆహార పదార్థాలు, చనిపోయిన బ్యాక్టీరియా, పైత్యవర్ణకాలతో కూడిన మలము ఉంటుంది. ఇక్కడ నీరు కూడా పీల్చుకొనబడుతుంది. ఏమవుతుంది సారస్? ఇక్కడ నీరు కూడా పీల్చుకొనబడుతుంది. దీనిలో సంవరణి కండరాలు ఉంటాయి. ఇది పాయువులోకి తెరుచుకొని ఉంటుంది. పురుషనాళం గురించి మళ్ళీ తెలుసుకుందాం సారా. పురుషనాళము దీనిలో జీర్ణం కాని ఆహార పదార్థాలు, చనిపోయిన బ్యాక్టీరియా వర్ణకాలతో కూడిన వలము ఉంటుంది. ఇక్కడ నీరు కూడా పీల్చుకొనబడుతుంది. దీనిలో సంవరణి కండరాలు కూడా ఉంటాయి. దీనిలో ఏముంటాయి సారస్? సంవరణి కండరాలు ఉంటాయి. ఇది పాయువులోనికి తెరుచుకొనబడుతుంది. చివరి భాగం పాయువు. ఈ పాయువు జీర్ణ వ్యవస్థ యొక్క చివరి భాగము. ఈ పాయువు ఏంటి సారు? జీర్ణ వ్యవస్థ యొక్క చివరి భాగము. జీర్ణ వ్యవస్థ మానవులలో ఏ విధంగా జరుగుతుందో మనం మళ్ళీ తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థలో 9 భాగాలు ఉంటాయి. మొదటిది నోరు. ఈ నోటి ద్వారా ఆహారము తీసుకుంటాము. నోటి ద్వారా తీసుకునే ఆహారము. హలో హలో సార్, ఎస్. ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు ఉన్నాయని ఏ పరీక్ష ద్వారా తెలుసుకోగలుగుతాం? ఎస్. ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయని ఏ పరీక్ష ద్వారా తెలుసుకోగలుగుతాం? హలో సార్, ఎస్. ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయని ఏ పరీక్ష ద్వారా తెలుసుకోగలుగుతాం? ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయని ఏ పరీక్ష ద్వారా తెలుసుకుంటాము. ఈ ప్రశ్నకి జవాబు క్లాస్ టీచర్ని అడిగి తెలుసుకుందాం. మానవుని జీర్ణ వ్యవస్థ. ఈ మానవుని జీర్ణ వ్యవస్థలో 9 భాగాలు ఉంటాయి. మొదటిది నోరు. మొదటి భాగం ఏది సారో? నోరు. మనం తిన్న ఆహారం నోటి ద్వారా ప్రవేశిస్తుంది. దీన్ని మనం అంతగ్రహణం అని అంటాము. ఏమంటాము సారస్? మనం ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాము కాబట్టి అంతగ్రహణం అని అంటాము. ఈ నోరు ఆశయకుహరంలోనికి ప్రవేశిస్తుంది. ఎక్కడికి సారో? ఆశయకుహరంలోనికి. ఆశయకుహరంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ఆశయకుహరంలో నాలుక, దంతాలు ఉంటాయి. ఏముంటాయి సారస్? నాలుక, దంతాలు ఉంటాయి. ఈ దంతాలు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా మారుస్తుంది. ఈ విధంగా ఆహారము పెరిస్టాల్టిక్ చేయడాన్ని ప్రదర్శిస్తూ ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోనికి ప్రవేశిస్తుంది. ఎక్కడికి వస్తుంది సారం? జీర్ణాశయంలోనికి ప్రవేశిస్తుంది. జీర్ణాశయంలో జఠరసము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లము కలపబడుతుంది. ఈ జఠరసము ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లము బ్యాక్టీరియాను చంపివేస్తుంది. ఈ జీర్ణాశయంలో జీర్ణమైన ఆహార పదార్థాలు సంవరణి కండరాల ద్వారా చిన్న ప్రేగులోనికి ప్రవేశిస్తాయి. చిన్న ప్రేగులోకి ప్రవేశించిన ఆహారము జీర్ణమైన ఆహారం జీర్ణం అవుతుంది కదా. ఆహారం చిన్న ప్రేగులోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహార పదార్థాలను పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తుంది. ఏం చేస్తుంది సారు? జీర్ణం కాని ఆహార పదార్థాలను పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తుంది. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను ఈ పాయువు ద్వారా మనము బయటికి విసర్జిస్తాము. దీన్ని మనం మల విసర్జన అని అంటాము. అర్థమైందా సారు? దీన్ని మనము మల విసర్జన అని అంటాము. ఈ విధంగా మానవ జీర్ణ వ్యవస్థ జరుగుతుంది. హలో సార్, జీర్ణక్రియలో కాలం యొక్క పాత్రను గురించి ఒకసారి వివరించండి సార్. జీర్ణక్రియలో కాలేయం యొక్క పాత్ర. ఈ జీర్ణాశయంలో కాలేయము కలుస్తుంది. ఈ కాలేయము ఏం చేస్తుందంటే
ఈ జీర్ణశయ కాలేయం కలిసినప్పుడు ఈ కాలేయము పైత్యరసాన్ని స్రవిస్తుంది. కాలేయం ఏం చేస్తుంది సార్? పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఈ స్రవించినప్పుడు ఈ పైత్యరసము క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. ఏం చేస్తుంది సార్? పైత్యరసము క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. దీనే మనము ఎమ్మెల్సీకరం అని అంటాము. అర్థమైందా సార్? ఈ కాలేయము పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్యరసములో క్రొవ్వు పదార్థాలను చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. దీనినే ఎమ్మెల్సీకరం అని అంటాము. ఈ విధంగా మానవునిలో జీర్ణ వ్యవస్థ జరుగుతుంది. మరి మానవుని జీర్ణ వ్యవస్థ జరుగుతుంది. మరి మన మానవ జీర్ణ వ్యవస్థ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మరియు టీచర్స్ అందరికీ నేను చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను.